హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు లసనిషి యూట్యూబ్ ఛానల్. ఇవాళ స్పెషల్ రెసిపీ ఏంటి అని అంటే పన్నీర్ మటర్ మసాలా ఎలా చేసుకోవాలని నేను చూపిస్తున్నాను. ఇది గీ రైస్లోకి కానివ్వండి, చపాతీలోకి కానివ్వండి, చాలా ఎమ్మీగా ఉంటుంది. చూస్తుంటేనే ఇలా నోట్లో నూనె ఊరుతుంది. అందుకని ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయాలి కాబట్టి ఎలా చేయాలో చూపిస్తున్నాను. పన్నీరు, మటర్, పెద్దగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, జింజర్ గార్లిక్ పేస్ట్, టమాటోస్, కొత్తిమీర, చిన్నగా చాప్ చేసుకున్న ఇంకో కప్ ఆనియన్స్, కాజు, పట్ట, 4 లవంగాలు, బటర్, ఆయిల్, జీరా, ఉప్పు, పసుపు, గరం మసాలా కొద్దిగా, ధనియా పొడి, ఇంకా కారం, బటర్ తీసుకున్నాం కదా. సో ఇవన్నీ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. దీన్ని చేసుకునే ప్రాసెస్ ఎలా అని అంటే ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ఫ్రై పాన్ పెట్టుకొని ఫ్రై పాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి పెద్దగా కట్ చేసుకున్నాం కదా ఆ ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై అవ్వనిద్దాము. కొంచెం ఇది ఫ్రై అయ్యేప్పుడే కాజు, పట్ట, ఇంకా లవంగాలు కూడా వేసి ఫ్రై చేసుకుందాము. ఎందుకంటే ముందుగా కాజు వేసేస్తే ఎక్కువ ఫ్రై అయిపోతుంది కదా, అందుకని ఆనియన్స్ వేసిన ఒక 2 మినిట్స్కి కాజు వేసాను అనమాట. అప్పుడు మరీ ఎక్కువ బ్రౌన్ ఫ్రై అయిపోకుండా ఉంటుంది అని. ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్, ఇంకా టమాటోస్. మీరు కావాలంటే జింజర్ గార్లిక్ అలానే కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను పేస్ట్ వేసాను. ఇలా మొత్తం ఇది బాగా ఫ్రై అయ్యేప్పుడు కొంచెం ఉప్పు, పసుపు వేస్తే ఇంకా బాగా తొందరగా ఫ్రై అవుతుందని యాడ్ చేశాను. కొద్దిగానే ఉప్పు వేయండి, ఎందుకంటే మళ్ళీ ఒక 2 టైమ్స్ మనం వేయాల్సి ఉంటుంది. అందుకని ఇప్పుడు దీంట్లో కూడా కొద్దిగా గరం మసాలా, కారం, ఇంకా ధనియాల పొడి వేసి బాగా కలిపి కొద్దిసేపు పక్కన ఉంచేద్దాం. ఇది చల్లగా అయ్యేలోపు మనము ఏదైతే ప్యాన్ యూస్ చేసామో అదే ప్యాన్లోకి ఇంకో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి ఇందులోకి ఇందాక చెప్పినట్టుగా కొద్దిగా ఉప్పు, పసుపు, ఇంకా కారం చాలా కొంచెమే వేసాను. ఇది మొత్తం ఆయిల్లో స్ప్రెడ్ చేసి మనం ముందుగా పెట్టుకున్నటువంటి పన్నీర్ క్యూబ్స్ని ఇందులోకి యాడ్ చేసి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు పన్నీర్ని ఫ్రై చేద్దాం. పన్నీర్ ఇలా ముందుగా ఫ్రై చేసుకోవడం వల్ల చాలా మెత్తగా ఉంటుంది అన్నమాట. ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది, ఎందుకంటే ముందుగా ఫ్రై అయ్యి ఉంటుంది కాబట్టి. చూసారు కదా, ఇలా నేను చూపిస్తున్నట్లు బాగా బ్రౌన్ ఫ్రై చేసుకోండి. దీన్ని కప్లోకి తీసి పెట్టేసి మళ్ళీ అదే పాన్లోకి ఇంకా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి కొంచెం బటర్, మరీ ఎక్కువ ఆయిల్ కాకుండా కొద్దిగా బటర్ రెండింటిని యాడ్ చేసి బటర్ కరగనిస్తున్నాను. బటర్ కొంచెం మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి జీలకర్ర కొద్దిగా యాడ్ చేసి జీలకర్ర లైట్గా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం ఏదైతే సన్నగా కట్ చేసి ఉంచుకున్నామో ఆనియన్స్ ఒక కప్పు, అది ఇందులోకి యాడ్ చేసి బాగా గోల్డెన్ బ్రౌన్ ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఇది మొత్తం గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాతే ఇందులోకి కొద్దిగా చిటికెడు ఉప్పు వేసి ఇంకొంచెం బాగా ఫ్రై చేస్తున్నాను. ఇది ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందాక చెప్పినట్టు కొంచెం గరం మసాలా, కారం, ధనియాల పొడి, ఇంతే. దీన్ని వేసి మళ్ళీ బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టేసుకుందాము. ఇది ఇలా కుక్ అవుతూ ఉంటుంది. ఈలోపు మనం ముందుగా ఏదైతే ఆనియన్, పచ్చిమిర్చి, టమాటో ఫ్రై చేసామో దీన్ని స్మూత్ పేస్ట్ లాగా మిక్సీ పెట్టేసుకుందాము. కొద్దిగా వాటర్ యాడ్ చేసి బాగా పేస్ట్ లాగా మిక్సీ పెట్టుకుంటున్నాను. ఇది ఇలా మిక్సీ అయిన తర్వాత దీన్ని మనం ఆనియన్ ఫ్రై చేసుకున్నాం కదా దీంట్లోకి షిఫ్ట్ చేసి బాగా కలపాలన్నమాట. జార్లో ఇంకా మిగిలిన పేస్ట్ ఉంది కాబట్టి అందులోకి ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకుని కలిపి ఇందులోకి షిఫ్ట్ చేస్తున్నా. ఇలా షిఫ్ట్ చేసుకోవడం వల్ల చాలా వాటర్ అయితే వేసుకోకండి, కలుపుతూ వాటర్ వేసుకోండి. మధ్యలో కలిపి వాటర్ వేసుకోండి. కొంచెం కుక్ అయిన తర్వాత ఇలా మరీ ఎక్కువ వాటర్ కాకుండా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక కప్పు మటర్, బఠానీ ఏదైతే ఉందో దాన్ని ఇందులోకి వేసుకోవాలి. పచ్చి బఠానీ ఇది కాదు, ఎండు అయితే కాదు, అందుకనే డైరెక్ట్ ఇందులోకి యాడ్ చేస్తున్నా. చూసారా, ఇప్పుడు ఎంతవరకు బఠానీలు కుక్ అయ్యాయో అది మధ్యలో ఇలా ఎవ్రీ 2 మినిట్స్ మనం ఇలా ఓపెన్ చేసి ఎంతవరకు కుక్ అయిందో దాన్ని చూసుకుంటూ ఉండాలన్నమాట. ఇలా అయితే కుక్ అయిపోయింది, అందుకే లిడ్ క్లోజ్ చేస్తూ ఓపెన్ చేసి ఇలా చూసుకుంటున్నాను. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 75% వరకు కుక్ అయిన తర్వాతనే ఇందులోకి మనం ఏదైతే ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ క్యూబ్స్ అయితే ఉందో అది ఇందులోకి యాడ్ చేసుకుందాం. యాడ్ చేసి మొత్తం నీట్గా ఇలా
కలిపి ఉంచేసుకుందాము. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ అయిన తర్వాత ఇంకొక 2-3 మినిట్స్ అలా లిడ్ క్లోజ్ చేసి పెట్టుకుంటే మన పన్నీర్ కర్రీ రెడీ అయిపోతుంది. ఈలోపు మధ్యలో కొంచెం బటర్ యాడ్ చేశాను. అందులో ఉన్నది కొత్తిమీర గింజ అన్నమాట. దీన్ని మెల్ట్ చేసేసి ఒక 2 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసి పక్కన పెట్టేద్దాం మీడియం ఫ్లేమ్లోకి. అప్పుడు పన్నీర్ కర్రీ రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఇలా మెల్ట్ అయిపోయింది బటర్ అంతా బాగా, మొత్తం చుట్టూ మన గ్రేవీ అంతా కూడా బాగా సెట్ అయినట్టుంది. అందుకనే ఇప్పుడు చివరిలో చాప్ చేసిన కొత్తిమీర వేసి కలుపుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని వేడి వేడి చపాతీలు చేసుకుని ఇందులో తింటే మాత్రం సూపర్ ఉంటుంది. ఈ కర్రీ మీ అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను. వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.